వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం లాస్ట్ డే బాధగా ఉంది అండ్ సంతోషంగా ఉంది. లైక్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నామని. సో ఇప్పుడైతే గుడికి కాశీ. ఇప్పుడు ఇవాళ 3 o'clock ట్రైన్. దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చి ఇంకా లగేజ్ సర్దుకొని, లగేజ్ ఆల్రెడీ సర్దుకున్నాం, అండ్ we will go to Vizag. And we are going to miss the streets. అండ్ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చెప్తాను. సో అందుకే. అండ్ ఇప్పుడైతే చూడండి గోయింగ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా ఫాస్ట్గా. ఫస్ట్ వాళ్ళు ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగి చూడండి గాయస్, గల్లీకి ఒక 20 ఉన్నాయి. చూడండి గాయస్, అంటే ఇలాగా అంటే గల్లీలు ఏమి శుభ్రంగా లేవు. చూడండి గాయస్, చూడండి గాయస్, శివయ్య పెట్టు ఎంతమంది ఉన్నారండి. చూడండి ఆల్రెడీ గుడి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు టెంపుల్. చూడండి గాయ్స్, ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి నేనైతే బొట్టు పెట్టించుకుంటున్నాను. ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పి నేను బొట్టు అయితే పెట్టించుకుంటున్నాను. ఇతనైతే చాలా బాగా పెట్టారు నాకు. ఇతను చాలా బాగుంది. మళ్ళీ కింద నాకు కుంకుమ పెట్టారు. లైన్ అయితే చూడండి గైస్. ఇంకా ఎలాగైనా దర్శనం అనేది చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే మేము విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇంకా లైన్ చాలా ఉంది. సండే అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు, గంగా ఘాట్ దగ్గరకు ఉంది లైన్. సో ఇంకా దర్శనం మాకైతే అయిపోయింది. అక్కడ మేము చెప్పులు అయితే పెట్టుకున్నాం. ఆ చెప్పులు పెట్టుకొని తెచ్చేసుకొని సో ఇప్పుడైతే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. విశాలాక్షి టెంపుల్, కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళే దారిలో లస్సీ అయితే చాలా బాగుంది. అక్కడే మీరు ట్రై చేయండి గైస్. మన వాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కాశీ అక్కడ ట్రై చేయండి. సో మార్నింగ్ 11 అవుతుంది అక్కడ, 11-10:30 అవుతుంది అక్కడ. సో అప్పుడు వాళ్ళు టిఫిన్ షాప్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఇది. ఇంకా నేను లోపలైతే తీయలేదు గైస్. ఇవైతే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. చూడండి గైస్, అతను వేసిన పూరి మళ్ళీ అందులో వేసి వెయిట్ చేసేస్తున్నారు. నేను వీడియో తీసాను గైస్, దొరికిపోయారు అతను. పర్లేదు, ఏం కాదు, అక్కడ అందరికీ తెలిసిందే. ఇగోండి గైస్, ఇక్కడే ఈ లస్సీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ టేస్ట్ చేయండి, ఇక్కడ తాగండి, చాలా బాగుంటుంది. నేను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి నేనైతే తాగేదాన్ని, చాలా బాగుండేది ఇక్కడ. సో ఇంకా మళ్ళీ మేమైతే ఘాట్కి వెళ్ళిపోతున్నాం గైస్. అంటే లాస్ట్ డే కదా, ఇంకా మళ్ళీ కాశీ విశ్వనాథుడు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారో మాకు తెలీదు. సో ఇంకా మళ్ళీ మేమైతే ఘాట్స్కి అయితే వెళ్ళిపోయాం. అంటే అలా ఘాట్స్ అన్నీ చూసుకొని ఎంజాయ్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. చూడండి గైస్, చాలా ఉన్నాయి శివలింగాలు అయితే, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా శివలింగాలు ఉన్నాయి. ఇంకా ఘాట్స్ దగ్గర నేను మా చెల్లి అలా నడుచుకొని వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ అలాగా నేనేదో చెప్తున్నాను గైస్, కానీ అక్కడ నాయిస్ వల్ల నేను ఇంటికి వచ్చి ఆ వీడియోస్ అన్నీ చూసేసరికి నేను ఏం చెప్తున్నానో కూడా నేను అక్కడ మర్చిపోయాను. అంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఏం చెప్తామో మళ్ళీ ఇంటికి వచ్చాక అది వినిపించకపోతే మనం చెప్పలేము కదా.
సో సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది. నేను చెప్పలేకపోయాను. అక్కడ చాలామంది చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ ప్లేస్ బాగుంది. ఆ ఘాట్స్ దగ్గర నేనైతే బ్యాక్ ఘాట్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అన్ని రోజులు ఉన్నాను కానీ వెనకాలకి వెళ్ళలేదు. నా సంతోషం ఏంటనుకున్నాను, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అంటే మా లక్కీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్న సంతోషం. కాకపోతే బాధ కూడా ఉంది గైస్ అప్పుడు, కానీ లక్కీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఇంకా మేమైతే అక్కడ కొంచెం దానం అయితే ఇచ్చాం. మా చెల్లి నేను ఇచ్చాం దానం. మా చెల్లి నేను దానం ఇచ్చేసాక ఇంకా మళ్ళీ గంగ దగ్గరికి వెళ్ళాం. గంగమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు అన్నీ కడుక్కొని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. మా చెల్లి నా మీద నీళ్ళు వేస్తుంది. సో ఇంకందుకే నేను మళ్ళీ మా చెల్లి మీద నీళ్ళు వేస్తున్నాను తిరిగి. అదైతే కామన్ కదా, అక్క చెల్లెలు అలా కొట్టుకుంటాం. మేమైతే చాలా కొట్టుకుంటాం వయసు. అండ్ ఈ కిల్లి, నాకు కిల్లి అయితే చాలా ఇష్టం. అక్కడి కిల్లి ఇంకా నచ్చింది నాకు. కిల్లి అంటే అది కిల్లి కాదు గైస్, అందులో ఏదేదో వేసారు, నాకైతే చాలా నచ్చింది, అందుకే కొనుక్కొని తిన్నాను. సో ఇంకా అయితే అయిపోయింది. ఇంకా మీరు ఎవరైనా వైజాగ్ వాళ్ళు కాశీ వెళ్ళాలి అని అనుకుంటే ఈ నెంబర్కి అయితే ముందు బుక్ చేసుకోండి రూమ్స్. ఏసీ రూమ్స్ అన్నా నార్మల్ రూమ్స్ అన్నా మీరు ఏ రూమ్ అనుకుంటున్నారో ఆ రూమ్ అయితే బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఆంధ్ర వాళ్ళనే కాదు, ఎవరైనా అక్కడికి వెళ్తే ఫ్రీగా మీకు ఫుడ్ అనేది పెడతారనమాట. మీరు ఎన్ని రోజులు ఎక్కడున్నా సరే అక్కడ మీకు ఫుడ్ అనేది పెడతారు. ఆ సత్రంలోనే ఉండక్కర్లేదు, ఏ సత్రంలో ఉన్నా కూడా మీకు ఫుడ్ అనేది పెడతారు. కాకపోతే వన్స్ మనం ఫుడ్కి వస్తాము అని చెప్పాక ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా అక్కడ ప్రీషియస్ థింగ్. ఎక్కడైనా ప్రీషియస్సే, కానీ అక్కడ అన్నపూర్ణాదేవి, సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఉంటారు కాబట్టి అక్కడ ఫుడ్ అనేది, అన్నం అనేది అసలు వేస్ట్ చేయరు. సో మనం వాళ్ళకి ముందు చెప్పేయాలన్నమాట, మేము ఇలాగా ఫుడ్కి వస్తామని చెప్పంటే వాళ్ళు కరెక్ట్గా 12 o'clockకి అలా రెడీ చేస్తారు. సో ఇంకా మనం ఫుడ్ అనేది తినేసి వచ్చేయచ్చు. బాగా పెడతారనమాట. సో తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్ళొచ్చు. తెలుగు వాళ్ళు కాదు అంటే మ్యాక్సిమం అసలు కాశీ కోసం తెలియకుండా వెళ్తారు కదా, మాకైతే తెలీదు. మమ్మీ వాళ్ళు వెళ్ళారు కానీ 1 day ఉన్నారు కాశీలో. సో ఇంకా అందుకే వాళ్ళకి తెలియదు అంతా. ఇంకా మేము వెళ్ళేసరికి మేము అక్కడ ఫస్ట్ డే అయితే బయట తిన్నాం. ఇంకా సెకండ్ డే నుంచి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాం. అండ్ ఇంకా బయటికి అయోధ్య ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు అయితే ఇంకా బయట హోటల్స్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా మేమైతే రూమ్ వికెట్ చేసేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం గైస్, స్టేషన్కి వెళ్ళిపోతున్నాం మేము, రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి మేము అలాగా రోడ్ మీదకి వెళ్ళిపోయాక ఇంకా ఆటో అడిగి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం వైజాగ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ కొంచెం బాధ కూడా ఉంది గైస్. అంటే వెళ్ళిపోతున్నానని బాధ, వచ్చేస్తానని సంతోషం. అంటే అంటూ ఉంటారు కదా చాలామంది, సంతోషం బాధ రెండు ఒకసారి వచ్చాయంటే నేను అప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను గైస్. అంటే రెండు ఒకసారి రావడం. ఇంకైతే మేము వారణాసి స్టేషన్కి వెళ్ళలేదు, ఇంకా బనారస్ స్టేషన్కి వచ్చేసాం. వారణాసి స్టేషన్కి వెళ్తే చాలామంది అక్కడే ఎక్కుతారు అండ్ ఎక్కువసేపు ఉండదు అని చెప్పని అన్నారు. బనారస్ స్టేషన్ అయితే ఫస్ట్ స్టేషన్ కదా, సో కొంచెంసేపు ఉంటుంది అని చెప్పానంటే ఇంకా మేము ఎందుకు అని చెప్పి బనారస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇంకా బనారస్ స్టేషన్కి వెళ్ళిపోయి, బనారస్ స్టేషన్ కూడా నాకు చాలా నచ్చింది, బాగుంది. అక్కడ స్టేషన్ ఫ్రంట్ ఏంటి లోపల కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్లో చూడండి గైస్ చాలామంది ఉన్నారు, అందులో మేము ఉన్నాం. గంగమ్మ. ఇంకా బ్రిడ్జ్ దాటేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కాశీ. ట్రైన్ అయితే చాలా డిలే గైస్. ఇంకా మేమైతే దిగిపోయి వచ్చేసాం. యాక్చువల్గా 7:30కి దిగాల్సిన వాళ్ళం, వైజాగ్ దిగేసరికి 12. చాలా డిలే. అబ్బా ఎంత చిరాకు వచ్చిందో తెలుసా, మాటికి ఆపేసేవారు ట్రైన్ అయితే. ఇంకా నా ఫేస్ అయితే మీరు ఇగ్నోర్ చేయండి గైస్. టైం వచ్చేసరికి అప్పుడు 12 అయ్యింది. సో ఇంకా మేము ఏ ప్లాట్ఫామ్కి వచ్చామంటే ఫోన్లో చూపించింది 5 అయితే మేము దిగింది 7లో దిగాం. సో అంతా మోసం గైస్. ఇంకా నేను నా సూట్ కేస్ వెళ్ళిపోతున్నాం.
వచ్చేస్తున్నాం, మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. మా లక్కీ కూడా వచ్చేసారు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రి వచ్చాం, లేట్ అయిపోయింది, పడుకుని పోయాం, ఇప్పుడు లేచాం. అండ్ ఇప్పుడైతే మేము గారెల దండ చేస్తాం. చూడండి, అంటే కాశీ వెళ్ళాం కదా, సో అందుకే మేము అయితే గారెల దండ అయితే చేస్తున్నాం. చేసి దేవుడికి అనేది ఇస్తాం. ఓకేనా గైస్, చూడండి. గారెల దండ చేసేసి ఇంకా మా లక్కీకి అయితే మేము వేసాం. అంటే కాలభైరవ స్వామికి చెయ్యాలి పూజ. సో బయట డాగ్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు, ఇంకా మా లక్కీకే మేము చేసాం. చాలా బాగా వేయించుకున్నాడు. చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు అక్కడ. మా మమ్మీ చేస్తున్నారు అనమాట. లక్కీ కూర్చో అని చెప్పి చూస్తున్నారు. ఇంకా అంత చాలా సైలెంట్గా కూర్చుని బొట్టు పెడితే ఇలా పడిపోతున్నారు పక్కకి. పడిపోయి ఇంకా దండ అయితే చాలా బాగా వేయించుకున్నాడు. ఇంకా కాళ్ళకి బొట్టు పెడుతున్నారు, ఆడు వెనక్కి లాగేసుకుంటున్నాడు అనమాట. చాలా బాగా చేయించుకున్నాడు ఆయన. ఏదైనా మా మమ్మీ చూడండి గైస్, అక్కడ బొట్టు పడుతుంటే నో 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 ఇంకా వద్దా అని చెప్పి మమ్మీ కూడా ఇంకా వాడికి ఇంకా ఫోర్స్ చేయలేదు. సరే లెగు నాన్న అని చెప్పి కూర్చోబెట్టారు. ఇంకా దండ అయితే వేశారు వాడికి. దండ కూడా చాలా బాగా వేయించుకున్నాడు. ఎలా వేయించుకుంటాడో ఏంటో అనుకున్నాం మేము, కానీ చాలా బాగా వేయించుకున్నాడు. నేను కూడా ఇంకా చిన్న బొట్టు పెట్టేసి ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను వాడికి. అది చూడండి గైస్, వింత జంతువుని చూస్తున్నాడు నాకు ఆశ అయితే. ఇంకా అయిపోయింది. నేను వేసాక దండ వెంటనే తీసాను. మమ్మీ తిట్టారనమాట, దండ ఎందుకు తీసేసావు, అలా పెట్టచ్చు పర్వాలేదు, మెడలో నుంచి తీసి కొంచెం కొంచెం పెట్టు అని చెప్పని అన్నారు. ఇంకా నేనైతే మళ్ళీ దండ వేసాను, కొంచెం వాడికి పెట్టేసి ఇంకా మళ్ళీ దండ వేసాను. ఆడు కూడా తిన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది గైస్. అంటే ఒకరి కోసం మనం చేసి పెట్టాక వాళ్ళు అవి తింటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నాకైతే మా లక్కీ మేము లక్కీ కోసం ఏమైనా చేస్తే వాడు తిన్నప్పుడు అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఎవరైనా అంతే కదా గైస్, మనం ఒక పర్సన్ కోసం ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనం చేసి వాళ్ళు కూడా అంత సాటిస్ఫైగా తీసుకొని చేస్తే అంతే చాలా హ్యాపీగా ఉంటుంది. దాట్స్ ఇట్, బాయ్ గైస్.